పశ్చిమేషియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. 100 లక్ష్యాలను 200 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడి చేసింది. అణుస్థావరాలే లక్ష్యంగా దాడి చేయడంతో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఇరాన్లో అత్యంత శక్తివంతమైన నాయకులతో పాటు అణుశాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇరాన్ కూడా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. 100 డ్రోన్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. వాటిని గాల్లోనే ఐడిఎఫ్ తిప్పికొట్టింది. ఇక పశ్చిమేషియాలో ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 10% పైగా పెరిగాయి. హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే గ్లోబల్ అయిన సరఫరాలకు తీవ్ర అంతరాయం కలగవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియా, యూరోప్ అంతటా షేర్లు పడిపోయాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ యుద్ధం మరింత ఉధృతంగా సాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే చమురు ధరలు అమాంతంగా పెరిగే సూచనలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఒమాన్ ఇరాన్ సముద్ర మార్గంలో హర్ముజ్ జలసంధి ఉంటుంది. ఈ జలసంధి ప్రపంచంలోని అతి ముఖ్యమైన షిప్పింగ్ మార్గాల్లో ఒకటి. ప్రపంచంలోని చమురులో 5వ వంతు దీని గుండా వెళ్తుంది. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లతో సరిహద్దులుగా ఉన్న హర్ముజ్ జలసంధి అరేబియా సముద్రంతో కలుపుతోంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖత్తర్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు రోజుకు 2.1 కోట్ల బ్యారెళ్ల చమురు ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో వీటిపై కూడా దాడి జరగవచ్చని భావిస్తున్నారు. అదే గనక జరిగితే ధరలు ఆకాశాన్నంటే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్లో అత్యున్నత సైన్యాధికారి మొహమ్మద్ బుఖేరా దుర్మరణం చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా ధృవీకరించింది. అలాగే ఇరాన్లో అత్యంత శక్తివంతమైన రివాల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుసేన్ సలామీ కూడా మరణించారు. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మేజర్ జనరల్ హుసేన్ సలామీతో పాటు రెవల్యూషనరీ గార్డ్లోని ఇతర ముఖ్య అధికారులు, 2 అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియా తెలిపింది.